బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశ పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమున్నది. అందానికి అందం, అభినయానికి అభినయం. ఇక ఈ బ్యూటీ ఈ మధ్యన రిలీజ్ అయినటువంటి కల్కి సినిమాలలో ప్రేక్షకుల గుర్తింపును తెచ్చుకున్నది. మంచి మార్కులే కొట్టేసింది. ఇక 2016లో రిలీజ్ అయినటువంటి ఎంఎస్ ధోని అన్టోల్డ్ లవ్ స్టోరీ సినిమాతోని బాలీవుడ్లకు అడుగుపెట్టినటువంటి ఈ దిశ పటాని ఆ తర్వాత చాలా సినిమాలలో నటిస్తా తన యాక్టింగ్ మార్కును చూపెట్టుకుంటా జనాదరణను కూడా పొందింది. ఆమెకంటూ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ మేనరిజం తోని డైలాగ్ డెలివరీతో ఒక ప్రేక్షక హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. బాగి, భారత్, మలంగు వంటి సినిమాలతోని ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ తెచ్చుకున్నది. ఇక తెలుగులో లోపర్ సినిమాతోని టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు దిశ ఇక్కడ ఆడియన్స్ పల్స్ను కూడా పట్టుకున్నది. ఎండి తెర మీద గ్లామర్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్నది ముద్దుగుమ్మ. మరిన్ని తెలుగు సినిమా అవకాశాలు ఎట్లన్నా పట్టేయాలని చెప్పి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నదట. ఇక రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించినటువంటి భారీ సినిమా ప్రాజెక్టు కే సినిమాలో కూడా దిశ భాగమైనదన్న సంగతి మనకు ఎరికైన ముచ్చటే. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం సినిమాలతో పాటు విడుదలైన అన్ని భాషలలో చూద్దాం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టిందన్న ముచ్చట మనం చాలా పేపర్లల్లో టీవీలలో చూస్తూనే ఉన్నాం. ఇక ఈ సినిమాల దిశ తన అందం, అభినయంతో కుర్రకారును పిచ్చెకిచ్చేటట్టు చేసింది. ఎప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే దిశ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతోని పబ్లిక్ కి చూపెడతా సోషల్ మీడియాలో షేర్ చేస్తా అందరినీ షాక్ గురి ఎత్తున్నది. ఇక ఈ ముచ్చట్లలోనే ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందులో దిశ పటాని స్లీవ్లెస్ అవుట్ ఫిట్ వేసుకొని హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఇంత బోల్డ్ గా ఏదో అందాలను చూపించుకుంటా మస్తు షాక్ గురి చేస్తున్నది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు అయితే ఎవరైతే ఉన్నారో సొల్లు గార్చుకుంటా మరి ఆమె అందాలను ఎగబడి చూస్తున్నారు. ఈమె ఫోటోలు చూసిన వాళ్ళు రాత్రిళ్ళు కూడా నిద్రపోతలేరట. పండుకునేటప్పుడు మెత్తను కూడా గట్టిగా పిసుక్కుంటా వాళ్తున్నారట. ఏమందాం ఆహా దిశ, మాకు ఎందుకు ఇంత భాగ్యాన్ని ఇస్తున్నావు? నీ అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నావు. ఏమందాం అని కొంతమంది అంటుంటే ఇక సినిమా ఫీల్డ్లో రానీకే ఎంతకైనా దిగజారాల్సిందే. ఏదో అందాలనేది ఏ అందాలనైనా చూపెడితేనే 4 నూకలుంటాయి ఈ సినిమా ఫీల్డ్లా అని ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో అయినా ఈ సినిమా ఫీల్డ్ ఏం కథనో ఏందో పోను పోకడనే మారుతున్నది. అలనాటి సావిత్రి ఏంది, కాంచనమాల ఏంది, ఆనాటి హీరోయిన్లు జమున ఏంది, వీళ్ళందరూ ఎంత క్యారెక్టర్లు చేసిళ్ళు, ఎంత గొప్ప పాత్రలు వేసిళ్ళు. అంతెందుకు మొన్నటికి మొన్న సౌందర్య కూడా ఎంత మంచి పాత్రలు వేసింది. ఆమె మీ లెక్క ఎక్స్పోజింగ్ ఇచ్చుకుంటా స్కిన్ షోలు అనేది చేయలే కదా. మరి అంతమంది నటీమణులు అంత గొప్ప పేరు సంపాదించాలంటే ఏ స్కిన్ షో చేయకుండా కేవలం ఆహాభావాలు కళ్ళలో వలికించుకుంటా వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి కదలికలతోనే ప్రేక్షకులను కట్టిబడేసిళ్ళు. కానీ మీ లెక్క ఏ స్కిన్ షోలు ఏ హీరోయిన్లు ఇయ్యలేదని చెప్పి అడ్డగోలుగా తిట్టేటోళ్ళు కూడా గట్టిగానే తిడుతున్నారు. ఇక దీని మీద ట్రోలర్స్ గాని మీమర్స్ గాని గట్టిగానే తగులుకుంటున్నారు. దిశ పటాని రోజుకు దిగజారిపోతున్నదని కొంతమంది అంటే ఇప్పుడు ఈ రోజులలో ట్రెండ్ మారింది కాబట్టి దిశ పటాని 10 కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాలంటే ఈ మాత్రం చెయ్యాలి. నీకు చూడాలనిపిస్తే చూడు, లేకపోతే పక్కకు రాదు, ఎందుకు నీ ఓవర్ యాక్షన్ అని చెప్పి కూడా అనేటోళ్ళు లేకపోలేదు. ఏదేమైనా మనకు మాత్రం ఏం తెలుసు, దిశ పటాని మైండ్ బ్లోయింగ్ చేస్తా ప్రైవేట్ పార్ట్స్ ను ఇట్లా ఏదో అందాలతో సహా చూపించి ఫోటోలు పెట్టుడైతే ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీస్తున్నది. ఓ పక్కన దీని మీద పెద్ద చర్చనే అవుతున్నది. ఎన్నన్నా చెప్పుంది కానీ ఈ సినిమా పరిశ్రమ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఒకటే అంటారు, సినిమా అంటే సి అంటే సిగ్గు, నీ అంటే నియమం, మా అంటే మానం వదిలిన నాడే సినిమా హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో పోతారని అంటారు. అన్నిటికీ తెగించి ఉంటేనే ఈ ఫీల్డ్ లో నిలబడతామని చెప్పి గట్టిగానే చెప్తుంటారు సినిమా ఇండస్ట్రీని దగ్గర పంటి చూసినోళ్ళు. మరి ఈమె వదిలినటువంటి ఈమె హాట్ ఫోటోల మీద గింత రచ్చ జరుగుతుంటే మరి దిశా పటాని దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం.